అందరికి నమస్తే. ఈ మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోవడం వెనుక కొత్త వాదన, పాత వాదనే కానీ చాలా కొత్తగా వినిపిస్తుంది. కొన్ని ఆధారాలతో కనిపిస్తుంది అది. మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఎవరో బాంబు పెట్టి పేల్చిండ్రు అని. కొంతమంది అట్టేట పేలుస్తారు, ఇదంతా పిచ్చితనం అని అనేవాళ్ళు ఉంటారు. బట్ దానికి కొన్ని ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. మనతోనే వి ప్రకాష్ అన్న ఉన్నారు. నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్లో డేట్స్ వైజు అసలు ఏం జరిగింది రాసిండ్రు. ప్రకాష్ అన్న ఒక 4 months బ్యాక్ చెప్పారు, దానిలో బాంబులు పెట్టి పేల్చిండ్రు, లేకపోతే అట్లా పేలదు అని, అట్లా కాదు అని. బట్ ఇప్పుడు కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఏంది చెప్పండి అన్న, ఏంది? అందరూ ఇది ఒక పిచ్చివాదన అంటున్నారు. మేడిగడ్డలో పేల్చిండ్రు అనేది ఒక పిచ్చివాదన, ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. అంటే ప్రపంచంలో కొన్ని బ్యారేజెస్ కానీ కొన్ని డ్యాములు కానీ కుంగినాయి, కొన్ని ఉన్నాయి. మన దగ్గర కూడా చాలా ప్రమాదాలు జరిగినప్పుడు, సహజంగా ప్రమాదాలు జరిగినప్పుడు కుంగుతాయి. కానీ కుంగినప్పుడు శబ్దాలు రావు. ఒక బాంబు విస్ఫోటనం ఒక 2-3 కిలోమీటర్ల వరకు వినబడేంత శబ్దం అనేది అది కుంగితే రాదు. రెండవది ఏంటంటే ఆనాడు నీళ్లు పోతూనే ఉన్నాయి. యాక్చువల్గా ఇది జరిగిన రోజు నీళ్లు నిల్వ చేయలే. ఎవరైతే పిసి ఘోష్ గారు తప్పుడుగా అభిప్రాయపడ్డారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్పుడుగా ప్రకటించిండ్రు, అలా 10.5 స్టోరేజ్ ఉంది అని. స్టోరేజ్ కాదు, అది రెగ్యులేటెడ్. గేట్లు తీసుకున్నాయి. ఆ రోజు 8 గేట్లు తీసుకున్నాయి. ఓకే, 8 గేట్లు తీసుకున్నాయి. 85లో 8 ఓపెన్ ఉన్నాయి. 85లో 8 ఓపెన్ ఉన్నాయి. 13,100 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. అంటే 1 టీఎంసీ కంటే ఎక్కువ. 13,100 క్యూసెక్లు అంటే అది 24 గంటలు అదే లెక్కపోతే 1 టీఎంసీ కంటే ఎక్కువ అవి. ఆ నీళ్లు పోతున్నాయి. ఆ పోతున్న నీళ్లు 7వ బ్లాక్ నుంచి పోతలేవు. 7వ బ్లాక్లో మొత్తం క్లోజ్ ఉన్నాయి గేట్స్. ఓకే, 6, 5, 5, 6. ఇంకోటి ఏంటంటే 7వ బ్లాక్ ఆనుకొని కూడా గేట్ తీయలే. 7వ బ్లాక్లో 19-20 పియర్స్కు కుంగిందని చెప్పి డ్యామేజ్ అయిందని చెప్పి చెప్తున్నారు కదా. 23 దాకా 7వ బ్లాకే. అంటే ఈ కుంగిన పిల్లర్కు ఇంకో 4 పిల్లర్స్ ఉన్నాయి. వీటి అవతల మళ్ళీ 7 పిల్లర్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క పియర్స్కు మధ్యలో చాలా డిస్టెన్స్ ఉంటుంది. అది మొత్తము 200 మీటర్ల పొడుగు ఉంటుంది ఆ మొత్తం బ్లాక్. అయితే ఇప్పుడు అటు సైడ్కు 12 కింద 13 కింద మట్టి కొట్టుకపోయింది అనుకో, ఇసుక అటు గుంగాలి ఇట్లా. తర్వాత ఒకవేళ 22-23 దాకా ఉంటాయి కదా, ఇటు సైడ్ పోతే ఇటు గుంగాలి. అంటే గిట్లా ఉన్నది, ఇట్లా ఉన్నది, ఇటన గుంగాలి, ఇటు సైడ్ అన్న గుంగాలి. అట్లా కాకుండా గిట్ల మధ్యలో గుంగుతుందా? ఎందుకంటే 200 మీటర్లు 4 మీటర్ల మందం మధ్యలో గుంగాలంటే దాని మీద ఏం వెయిట్ పడ్డది ఆల్రెడీ అన్నిటి మీద బ్లాక్ మొత్తం మీద వెయిట్ ఉంది. కింద ఒకవేళ మధ్యలో ఏమన్నా బుంగ వచ్చింది అనుకుందాం, గ్యాప్ వచ్చింది అనుకుందాం, ఇటుపక్కన అయితే ఇసుక ఉంది కదా, వాటి మీద పియర్స్ మంచిగానే ఉన్నాయి కదా. మధ్యలో ఎట్లా గిట్లున్న పియర్ గిట్లు ఎందుకు అవుతుంది? రాఫ్ట్ 110 మీటర్ల వెడల్పు, తర్వాత 4 మీటర్ల మందం ఉన్నది, గిట్ల అవుతుందా? అన్లెస్ బాంబు పెట్టకపోతే ఆ మధ్యలో బ్రీచ్ వచ్చే అవకాశమే లేదు. మధ్యలో బ్రీచ్ కూడా ఎంత ఉన్నది? ఒక 4 మీటర్ల క్రాక్ ఉంది డెప్త్కు. వెడల్పు ఏంటంటే 80 మీటర్లు ఉంది. ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఎందుకు గుంగలే? పొద్దున 14,000 క్యూసెక్కులు పోయినాయి అదే రోజు పొద్దున. ఇంకెక్కువ నీళ్ళు పోయినాయి కదా, అప్పుడు గుంగలే. ఒక పక్కన మస్క చీకట్లు కమ్ముకుంటాయి. 6:30 అంటే చీకట్లు ముసురుతున్న సమయం. ఏమన్నా సీసీ కెమెరాలున్నా కూడా వర్షాకాలం కదా, అది అక్టోబర్, తొందరగా సన్సెట్ అవుతుంది. ఎండాకాలం అయితేనేమో మనకు 7 గంటల దాకా సన్సెట్ కాదు, వెళ్తురు ఉంటుంది. సన్సెట్ అయినాక కూడా వెళ్తురు కనబడుతుంది. వర్షాకాలం 6-6:30 వరకు ఆ ఏరియాలో చీకట్లో అలుముకుంటాయి. ఆ టైంలో ఎట్లుంటుందంటే బయట నుంచి చూసే వాళ్ళకు మనిషి కనబడాడు, కానీ ఆ మనిషికి మాత్రం బాట కనబడుతుంది. దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది, కనబడుతుంది, దూరంకి కనబడదు. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఎందుకు కుంగలేదు? మన తెలంగాణ సైడ్ వాస్తవంగా దిమ్మెలు కొట్టుకపోయినాయి అని అన్నారా? దిమ్మెలు కొట్టుకపోయినాయి 1, 2, 3, 4 బ్లాకుల దగ్గర. 7 దగ్గర పెద్ద డ్యామేజ్ కాలే, 1, 2 కొద్దిగా దెబ్బతిన్నాయి. ఒకవేళ కొట్టుకపోయిన కాడ కావాలి డ్యామేజ్, అవి మన వైపు, తెలంగాణ మన వైపు.
అటు సైడ్ ఎందుకని మహారాష్ట్ర బార్డర్ అయింది అటు సైడ్ ఎందుకని రైట్ కరెక్ట్ లాస్ట్ లో ఒకటి బ్రిడ్జి మించి పోతే ఆ లాస్ట్ లో ఉంటుంది అది ఒకటి అటు సెక్యూరిటీ గేట్ లేదు, ఉమ్, సెక్యూరిటీ ఆఫీసర్ లేరు, పోలీసులు లేరు, వాచ్మెన్ లేరు, అటెండర్ లేరు, ఇంజనీర్ లేరు, ఉమ్, ఓపెన్ ఉంది. అంటే మంచిగా నదిలోకి నడుచుకుంటూ వచ్చి ఈ పియర్స్కు మంచిగా వైర్లు కట్టి ఉమ్, పేల్చుకొని పోవచ్చు. ఉమ్, ఆడ సీసీ కెమెరా లేదు, ఉమ్. ఏది లేదు. కానీ మీరు నీళ్లు పోతున్నాయని చెప్పారు కదా నీళ్ళు ఇటు పోతలేవు, క్యూసెక్లు లేలే ఇక్కడ ఒక్క దగ్గర పోతలేవు, రెండు పక్కల పోతున్నాయి కదా పోతలేవు, 5, 6 లేదు ఇటు 5, 6 అటుంటాయి. ఓకే ఇది తెలంగాణ last దిక్కుంటాయి, అయిపోయింది. తెలంగాణ దిక్కుంటాయి. ఉహు, ఇది మహారాష్ట్ర దిక్కు. 7, 8 బ్లాకులు మహారాష్ట్ర దిక్కు. బ్లాకులేమో 7, 8, 1, 2, 3, 4 అటు నుంచి స్టార్ట్ అయ్యాయి ఉమ్, మహారాష్ట్ర సైడ్ నుంచి. ఉమ్, అయితే అక్కడ నుంచి 17వ పియర్, 18వ పియర్, 19వ పియర్ దగ్గరకు వచ్చి ఇది పెట్టడానికి ఎటువంటి నీళ్లు లేవాడ, ఏ రకమైన ఇబ్బంది లేదు. ఉమ్, అప్పటికి 15 రోజుల నుంచి ఆడ నీళ్లు కూడా పోలేదు, ఆ గేట్లు తీయలేదు. ఉమ్, 15-20 రోజుల కింద అక్కడ గేట్లు బంద్ చేసింది. ఉమ్. మరి ఆడ మంచిగా నడిచిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది, ఎలక్షన్ ముందు జరిగింది కదా, ఒక ఎలక్షన్ నిమిషం, ముందే ఒక కదా. నిమిషం దాన్ని కూడా చెప్తా. ఇప్పుడు కరెక్ట్ 6:30కే ఎందుకు జరిగిందంటే మస్క చీకట్లు. కొద్దిగా లేట్ అయితే వాడు టార్చ్ పట్టుకొని పోవాలి, టార్చ్ పడితే ఎవరికో తెలుస్తుంది టార్చ్ ఉన్నది దానిలో ఎవడు పోతాడని. వాడు టార్చ్ వాడకుండా మస్క చీకట్లో పోతే బయట నుంచి కనబడు, దూరం నుంచి వాని పని మంచిగా పర్ఫెక్ట్గా అవుతుంది. ఇద్దరు పోవచ్చు, 5 పోవచ్చు, 10 మంది పోవచ్చు. నంబర్ 1. రెండవది ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక జాగ్రత్తగా దీన్ని ప్లాన్ చేశారు. ఎందుకంటే కేసీఆర్ చేతిలో పోలీసు ఉండదు, కలెక్టర్ ఉండడు, యంత్రాంగం ఉండదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉండదు. ఒకసారి షెడ్యూల్ వచ్చింది అనుకో మొత్తము ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతాయి. రెవెన్యూ, పర్టికులర్గా పోలీస్. అక్టోబర్ 9కి వచ్చింది షెడ్యూల్. ఇది జరిగింది అక్టోబర్ 21. కేసీఆర్ చేతిలో లేదు అడ్మినిస్ట్రేషన్. మూడవది 1,00,000 కోట్లు తిన్నారనే ఆరోపణ స్టార్ట్ అయినాక జనం నమ్మతలేరు కాబట్టి ఇది స్టార్ట్ చేశారు. తిన్నారని చెప్పడానికి ఏదైనా ఒకటి ఆధారం చూపెట్టాలి కదా. నాలుగవది ఏంటంటే అన్లెస్ బాంబులు పెట్టకపోతే శబ్దాలు రావు. ఐదవది కుంగినట్టు అయితే పరపర అంటే తప్ప బాంబు పెట్టిన సౌండ్స్ రావు. 2 minutes వరకు బ్లాస్టింగ్ సౌండ్స్ వినబడేట్టుగా ఎఫ్ఐఆర్లో ఉంది. ఇంజనీర్ రవికాంత్ ఇచ్చి కంప్లైంట్. చుట్టుపక్కల ఎక్కడ కూడా ఊళ్ళల్లో, అన్ని ఊళ్ళల్లో శబ్దాలు వినబడ్డాయి. నేను అమెరికాలో ఉంటే ఎవరో ఒక ఆయన ఊళ్ళలోకి వెళ్ళి ఫోన్ చేశాడు నా నంబర్ తీసుకొని 9 గంటల రాత్రి ఇక్కడ. సార్ ఏదో బ్లాస్ట్ అయినట్టున్నది సార్, మేడిగడ్డ కాడ పెద్ద శబ్దాలు వినబడుతున్నాయని. ఆ పక్కన ఊళ్ళలోకి వెళ్ళి పరిచయం కూడా లేదు ఆయన ఎవరు. మూడోది ఇంకోటి ఏంటంటే ఆ కుంగినప్పుడు మెల్లమెల్లగా ఇసుకలోకి జారుతుంది. ఒకటే రోజు సడన్గా జరగదు. ఇప్పుడు ఏదన్నా కుంగేటప్పుడు పెచ్చులు ఊడిపడతాయి, చిన్న చిన్న సౌండ్స్ వస్తాయి రేడియల్ గేట్ దగ్గర. అంత ఈజీగా ఒక్కసారి ఇట్లా సడన్గా బ్లాస్ట్ కాదు. ఇప్పుడు అక్కడ బ్లాస్ట్ అయింది అంటే అక్కడ ఒకటేసారి కుంగింది, ఒకటేసారి. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా కుంగిందా? ఏం కాలేదు. అది ఆ శబ్దము అది అయిన తర్వాత 2-3 రోజుల్లో అది అడ్జస్ట్ అయింది. అక్కడ అడ్జస్ట్ అయినాక కూడా ఇప్పటి వరకు 1,00,000 క్యూసెక్కులు పోయినాయి దాని మీదకి వెళ్ళి, ఏం కాలేదు. మూడోది ఏంటంటే 2022 జూలై 15 అక్కడ అంచనా వేసిన దానికంటే ఎక్కువ వరద పోయింది. 28,46,000 క్యూసెక్కులు. అది 1953లో వచ్చిన వరదే 500 సంవత్సరాల రికార్డు. దాన్ని అధిగమించిపోయింది ఇది. దాన్ని డిజైన్ చేసింది 28,25,000 క్యూసెక్కులు. అంతకంటే 20,000 క్యూసెక్కులు ఎక్కువ పోయినా కూడా దానికి ఏం కాలేదు. తర్వాత 5 సంవత్సరాలు 2019, 2020, 2021, 2022, 2023 5 వర్షాకాలాలల్లో 15-20 లక్షల క్యూసెక్కుల వరద అదే దాని మీకెళ్ళి పోయింది, చెక్కు చెదరలేదు. కానీ ఇన్ని అనుమానాలు ఉన్నాయి, ఇంత రిపోర్ట్ చెప్తున్నారు మీరు. చెప్పిన ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడతలేరు. సీరియస్ అంశం ఉన్నది ఇక్కడ. ఇది బ్లాస్ట్ అని నాకు అనుమానం ఉంది. బ్లాస్ట్ అని చెప్పడానికి నా ఆధారాలు ఇవి అని చెప్పిన నేను. ఇప్పుడు చెప్పిన ఇంకా ఇన్డెప్త్గా చెప్పిన నేను. అన్ని ఫ్లో లెక్కలు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పాను నేను. ఏదైనా నాశరకమైంది ఉంటే 5 ఏళ్ళు ఎట్లా తట్టుకుంటుంది? 5 వర్షాకాలాలు 1,00,000 క్యూసెక్కులు తట్టుకుంటుందా? కానీ ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో అనుమానం కూడా వ్యక్తం చేయలేదు కదా. చేయలేదు. ఎఫ్ఐఆర్ గురించి ఎవడైనా కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో
ఎఫ్ఐఆర్ ఏంది, దానికి కంటిన్యూషన్ ఏం జరిగింది, విచారణ అనేది చూడాలి. ఉమ్. ఆఖరికి ఎవడి పట్టకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిగా పనిచేసిన ఘోష్ గారన్నా పోలీసులను పిలిపించి మీకు ఎఫ్ఐఆర్ ఏమి ఇచ్చారు, ఇమీడియట్గా ఏం జరిగిందని తెలుసుకోవాలి కదా. అందుకే ఘోష్ రిపోర్ట్ అనేది, ఘోష్ గారి మీద నాకు గౌరవం ఉంది, కానీ ఆయన మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, ఆయన అవగాహన లోపం ఉన్నది, గ్యాప్స్ ఉన్నది ఇన్ఫర్మేషన్లో. కాబట్టి ఆ రిపోర్ట్ అవసరం లేదు, అది పనికి మాలిందని నేను కూడా చెప్తున్నాను. మీరు 2 సార్లు అటెండ్ అయ్యారు పీసీ ఘోష్ 2 కమిషన్. సార్లు అటెండ్ అయ్యాను. ఈ విషయం చెప్పినా మీరు? నేను అనుమానాలనే చెప్పాను, దానికి ఇట్లా ఎఫ్ఐఆర్ కూడా ఉందని చెప్పాను. బట్ ఎంక్వైరీ అయ్యేటప్పుడు ఆయన క్వశ్చన్స్ అడగలేడు నన్ను, ఆఫ్ ది రికార్డ్ అడిగాడు. చెప్పినాక ఆయన తెప్పించుకోవాల్సి ఉండదు దాన్ని, ఆయన తెప్పించుకోలేదు. ఇప్పుడు అది కూలిపోయింది, అవినీతి జరిగింది కాబట్టి కూలిపోయింది అంటే జనం నమ్మిండ్రు, ఎలక్షన్స్ ముందు నమ్మిండ్రు. తర్వాత కొంచెం కొంచెం అట్లా కాదేమో అని అనుమానాలు వచ్చినాయి అందరికి, కాదేమో అని. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ బాంబు వ్యవహారము, దీన్ని నమ్మశక్యంగా ఉందా? జనం నమ్ముతారనుకుంటున్నారా? అంటే ఇప్పుడు వాళ్ళు నమ్ముతారా లేదా, ప్రభుత్వం ఏం చేస్తా అనేది నాకు అనవసరం. నేను నమ్ముతున్నా, ఒక నీటి రంగంలో ఎంతో కొంత స్టడీ చేసిన వ్యక్తిగా, 7 సంవత్సరాలు తెలంగాణ నీటిపారుదల రంగంలో చైర్మన్గా ఉన్న వ్యక్తిగా, ఈ తెలంగాణ కోసం కొట్లాడి సాధించిన దానిలో ఒక కీలక పాత్ర వహించిన వ్యక్తిగా నేను 100% నమ్ముతున్నా బ్లాస్ట్. అప్పుడు బ్లాస్ట్ జరిగిన సందర్భంలో కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో లేదు, బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉంది, వాళ్ళకి రాష్ట్రంలో అంత పట్టే లేదు. ఎవరు చేస్తారు ఆ పని? ఇప్పుడు ఎవరికి అవసరమో వాళ్ళు చేస్తారు. ఎవరికి అవసరం? 1,00,000 కోట్ల అవినీతి అని చెప్తే ప్రజలు నమ్మట్లేదు. ప్రజలను నమ్మించాలంటే ఇది ఒకటి చేయాలి. రాజకీయ పక్షాలలో బీజేపీ చేసిందా, కాంగ్రెస్ చేసిందా? ఎందుకంటే ఇద్దరు కలిసే 1,00,000 కోట్లు అని చెప్పింది. ఎవరైనా చేయొచ్చు. వాళ్ళ వల్ల మోటివేట్ అయిన వాళ్ళు, వాళ్ళ వల్ల ప్రేరేపింపబడ్డ వాళ్ళు, వాళ్ళ వల్ల డబ్బులు తీసుకొని చేసేవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, అది అటువైపు ఎందుకు చేసిందంటే, ఒకటి సెక్యూరిటీ లేదు, రెండవది నక్సల్స్ మీద అనుమానం రావాలని చేశారు. పోలీసులు కనుక తెల్లారి ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా రుజువయ్యేది అది బ్లాస్ట్ అని. ఆ మెటీరియల్ కూడా దొరికేది ఆ ఏరియాలో. కానీ వాళ్ళు ఇమ్మీడియట్ చేయలేదు. ఒకవేళ అటు చేసి ఉంటే అది నక్సలైట్ల మీదకి పంపిద్దాం అనుకున్నారు వీళ్ళు చేసిన వాళ్ళు. దొరికితే అదే ఆధారం దొరికితే నక్సలైట్ల మీద పెడదాం అనుకున్నారు. బట్ నక్సలైట్ కాదు అది. నక్సలైట్లు ఎన్నడూ కూడా తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులను వ్యతిరేకించలే, కాళేశ్వరం మీద ఎన్నడూ వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇవ్వలే, కేసీఆర్ మీద ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. వాళ్ళు చేయరు ఇటువంటి పనులు. వాళ్ళే ఛత్తీస్గఢ్లో చెక్ డ్యాములు కట్టి గిరిజనులకు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళ మీద తోయడానికని చేయడానికి ఒక దొరుకుతుంది సాకు అని చెప్పి అనుకున్నారు వీళ్ళు. కానీ పోలీసులు దాన్ని పట్టించుకోకపోయేసరికి వాళ్ళ అదృష్టం బాగుంది, ఎలక్షన్ల దాకా దాన్ని ఎవరు బ్లాస్ట్ అని అనలేదు, దాంతో ప్రజలు నమ్మిళ్ళు. ఇప్పుడు ఈ వాస్తవం ఎట్లా బయటపడుతుంది? ఇది వాస్తవమో కాదో ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే టెక్నికల్గా ఇప్పుడు ఎన్డీఎస్సీ ఈ కోణంలో విచారించలేదు, పీసీ ఘోష్ కూడా చేయలేదు. ఈవెన్ రాజీవ్ రతన్ ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో, విజిలెన్స్ కమిటీ, ఆయన చేయలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరైతే వచ్చిందో ఆయన కూడా చేయలేదు. రాజీవ్ రతన్ ఎందుకు చనిపోయిందో కూడా మనం ఆలోచించాలి. అర్థాంతరంగా హార్ట్ స్ట్రోక్ చనిపోయింది. అదే అర్థాంతరంగా ఎందుకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది? వాళ్ళు రెగ్యులర్ చెకప్లు చేయించుకుంటారు. ఆయన మంచి ఆఫీసరు, కాళేశ్వరంలో ఆయన టెస్టులు చేశాడు, నాసిరకమైన ఏమైనా ఉన్నాయా అని. 24% ఉన్నదానికంటే ఎక్కువ నాణ్యత ఉన్నదని వచ్చింది. అయితే ఏదైనా కావచ్చు, హార్ట్ అటాక్తోనే చనిపోవచ్చు. బట్ ఆయన అంటే నాకు, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ మీద ఒక బాధ్యత తీసుకున్న వ్యక్తి, ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా గత ప్రభుత్వం చేసిన పనులు నాసిరకం కాదని రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ల్యాబ్ టెస్ట్ల ద్వారా. అటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఎవరికైనా అనుమానాలు వస్తాయి. అంటే ఏది ఒరిజినల్ ఏది జరుగుతలేదు. అంటే ఈ ఇండియాలో ఏమైందంటే, ఇందిరాగాంధీ మీద కోర్టు తీర్పు ఇచ్చిన జడ్జి హత్యకు గురవుతాడు, అమిత్ షా మీద కోర్టు తీర్పు ఇచ్చిన వ్యక్తి హత్యకు గురవుతాడు, అమిత్ షాను ప్రశ్నించిన హోంమంత్రి, మాజీ హోంమంత్రి హత్యకు గురవుతాడు. అంటే ఈ దేశంలో ఏది జరిగినా అసహజంగానే ఉంటుంది. మనుషుల ఆలోచనలలోనే ఇది అసహజం కావచ్చు అనే ఆలోచనకు తావిచ్చే విధంగా 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాలు నడుస్తున్నాయి.
ఈ దేశంలో ఏదైనా సాధ్యమే. నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతా. ఉమ్. ఇది ఎట్లా తెలుస్తుంది? దీనిలో వాస్తవం ఏందో, మీరు చెప్పిన దానిలో నిజమేందో, ఇది తెలియనంత కాలం వాస్తవం ఎట్లా తెలుస్తుంది? నేను ప్రజలకు ఏం అప్పీల్ చేస్తున్నా అంటే, ఇది తెలియనంత కాలం తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది. ఉమ్. ప్రభుత్వం తేల్చనంత వరకు దీన్ని బాంబ్ బ్లాస్ట్ అని నమ్మండి. ఎందుకంటే ఎందుకు నమ్మరు? మెడ మీద తలకాయనో కెప్పనికైనా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది సైన్స్ కాదు, వాస్తవాలు చెప్పిన. వాస్తవాలు చెప్పిన. ఉమ్. ఇప్పుడు కుంగింది అనుకో, ఉమ్. కుంగితే 28 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు కుంగాలి, కానీ 13,000 క్యూసెక్లకు ఎట్లా కుంగుతుంది? ఉమ్. ఎక్కడ 28 లక్షలు, ఎక్కడ 13,000? ఉమ్. మరి అంత వరద వచ్చినప్పుడే కూలినప్పుడు అందులో 0.001% వస్తే ఎట్లా కూలుతుంది? 28 లక్షలలో 13,100 క్యూసెక్లు ఎంత? 250-300 టీఎంసీలు ఒక్క రోజులో పోయినప్పుడే కూలలేదు అది. ఉమ్. కానీ కూలితే మెల్లగా ఇసుకలకు జారుతుంది. కానీ ఉమ్. ఇంత పెద్ద క్రాకులు 4 మీటర్ల మందం ఉన్న దానిలో క్రాక్ ఎట్లా వస్తుంది? ఉమ్. సాధ్యమవుతుందా? కింద వరద పోతే గంత కూలుతుందా? పోనీ వరద పోయినట్టు బయట ఏమన్నా ఇసుక మేట్లు వేసిందా? వరద పోతే ఒక్కరోజు పోతుందా? ఆ. ఇప్పుడు నీ బిల్డింగ్ కింద లీక్ అవుతుంది, అవతల దిక్కు వెళ్తానాయి, ఒక్క రోజులనే కూలుతుందా? మెల్లమెల్లగా బొర్రెలు చేసుకుంటా చాలా పెద్ద ఎత్తున లీకేజ్ వస్తుంది. మరి అక్కడ కానీ అంతకన్నా ముందు ఆడ ఏం జరిగింది ఎవరు చూడలే కదా. తెలుస్తుంది కదా, రోజు దాని మీకెళ్ళి పోతుంటారు వస్తుంటారు, నీళ్ళు లీక్ అయ్యేది కనబడదా? పైన పైకి రోడ్డు మీకెళ్ళి పోతుంటే కనబడదా? ఆడ ఇంజనీర్లు పర్యవేక్షణ చేయరా? ఇప్పుడు మీకు రైలు ఢిల్లీ పోతుంటే రాత్రిపూట కూడా రైలు పట్టాల పక్కన కూర్చొని ఇట్లా టార్చ్ లైట్ పెట్టుకొని చూస్తూ ఉంటారు, చూసినాను. ఆ పర్యవేక్షణ బ్యారేజీలలో కూడా ఉంటుంది. మరి ఆపరేషన్ మెయింటెనెన్స్ విభాగం ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. ఎల్ఎన్టీ వాడు ఇంకున్నాడు కదా, వాడు రిలీవ్ కాలే కదా. ఎల్ఎన్టీ బాధ్యత ఉన్నది కదా 5 సంవత్సరాల దాకా. ఇగో ఈ సంవత్సరం రిలీవ్ కావాలి లెక్క ప్రకారం. మెయింటెనెన్స్ 3 సంవత్సరాలు ఉంటుంది బ్యారేజ్ హ్యాండ్ ఓవర్ చేసినాక. కనీసం ఇప్పుడు దాన్ని రిపేర్ చేయించినా వాళ్ళే చేస్తారేమో. వాళ్ళే చేయాలి. కానీ చేపిస్తారు లేరు కదా, వీళ్ళు అయిపోయినాక చేపిస్తారేమో. అంటే వీళ్ళు పోలవరం కంప్లీట్గా చేయనియరు కదా. పోలవరం డెల్టాకు నీళ్ళు కావాలి కదా. పోలవరం అయిపోయినాక అది ఎప్పుడు అయిపోతుంది? ఇప్పుడు 40 ఏళ్ళు ఇక్కడ ఆ కోణం కూడా చూడాలి మనం. ఎందుకంటే ఆ మేడిగడ్డ ఘటనకాంచి డెల్టా భూములలో విస్తీర్ణం తగ్గింది, పంటల విస్తీర్ణం, సాగునీరు సరిగా అందక పంటలు ఎండిపోయినాయి. మరి అక్కడి నుంచి కూడా ఏమన్నా అవసరాలు ఉండి కూడా అట్లా జరగవచ్చు కదా. ఎవరి మీద బ్లేమ్ చేస్తానండి నేను ఏమంటున్నా అంటే, దీని మీద ఎవరైనా కోర్టుకు పోతారు. ఇప్పుడు ఇది బాంబ్ బ్లాస్ట్ అయితే కనుక కోర్టుకు పోతారు. రెండవది ఏంటంటే ఆధారాలు ఇక్కడ ఉంటాయి. ఇన్ని రోజుల తర్వాత 20 నెలలు అయిపోయి 21 నెలలు అయిపోయింది. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ నేను ఇచ్చిన అన్ని పనికి వస్తాయి. డేట్స్ అయితే మీరు చెప్పిన టాలీ అవుతున్నాయి పాయింట్స్. డేట్స్ చెప్తుంటే ఒక లేమ్యాన్ కనుక చదివితే, ఇవాళ నా ఆర్టికల్ చదివితే, ఇప్పుడు నేను మాట్లాడింది తింటే నిజమే ఇది బ్లాస్టే కావచ్చు అని ఒకటే నేను అడ్వకేట్ కాబట్టి చెప్తా. మన భారత శిక్షా స్మృతి కానీ ఇండియన్ రాజ్యాంగ స్ఫూర్తి కానీ ఏంటంటే 100 మంది దోషులైనా కూడా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషి శిక్ష పడద్దు. ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది అందుకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అందుకే ఉన్నది. కాబట్టి ఇది సహజమైందా ప్రమాదమైందా అని చెప్పడానికి ఇది తలాదిలో పెడితే, ఇది సహజమైంది కాదు, ఇది కావాలని చేసిందని చెప్పడానికి 90% మొగ్గుంటుంది. ఎందుకంటే అది చాలా కిందికి వెళ్ళేదో ఇసుక కొట్టుకపోతేనట 200 మీటర్ల పొడుగు, 110 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల మందం ఉన్నదట, ఒక 80 మీటర్ల పొడుగు క్రాక్స్ వస్తాయి. ఈ మధ్య నేను పేపర్ చూసాను. ఈ మొన్న గేట్ మూసారు, కానీ ఉదల పక్క మన తెలంగాణ గేట్ ఓపెన్ సెక్యూరిటీ లేదు, మొత్తం బండ్లు కార్లు తిరిగినాయంట. ఇప్పుడు కూడా ముయలే పోతాయి మీ నుంచి, ఇప్పుడు కూడా పోతున్నాయి. అంత డేంజర్ అయితే కూలిపోవాలి. ఇప్పటికి ఎంత కూలింది? అది ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ కూడా కాదు, పైన బ్రిడ్జ్ కూడా 1 ఇంచ్ 2 ఇంచే ఉన్నది. ఇన్ని పోతున్నాయి కదా, మరి కూలాలి ఇప్పుడు అంటున్నాను. అదే మరి, ఎందుకంటే నిజంగానే అది సహజంగా ప్రమాదం అయితే అక్కడ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అలవ్ కూడా చేయరు. అది జస్ట్ కుంగింది అంతే. ఎందుకు కుంగిందంటే ఈ బ్లాస్ట్ చేసింది కాబట్టి కుంగింది, సెట్ అయింది ఆడ. ఇక కింది పోతలేదు. నిజంగానే కుంగితే కిందికి ఎక్కడికో పోవాలి, అది కూలిపోవాలి, ఎప్పుడో పోవాలి. ఇప్పుడు కూడా నీళ్ళు పోతాయి కదా మరి అట్లా అనుకుంటే. తర్వాత కూడా 3 ఏళ్ళ, ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి తర్వాత కూడా వరదలు వస్తాయి కదా. 15 లక్షలు 20 లక్షల క్యూసెక్కులు ఇప్పుడు కూడా పోతాయి దాని మీదకి వెళ్ళి, ఇవాళ కూడా పోతుంది. మరి ఏమైతలేదు? థ్యాంక్ యూ ప్రకాష్ అన్న, థ్యాంక్ యూ. మీ ఆర్టికల్ చూసి మీకు కాల్ చేసి కాదు, 225 పియర్స్ ఉన్నాయి మొత్తము.
3 బ్యారేజీలలో అన్ని కలిపి. అన్నిట్లో కూడా 15 లక్షలు 20 లక్షల క్యూసెక్కులు పోయినాయి. ఇక్కడైతే 28 లక్షల క్యూసెక్కులు పోయినాయి. ఒక్క పియర్ ఎందుకు ఉంటుంది, ఒక్క కాన్నే ఎందుకు బద్దలవుతుంది? ఆలోచించాలి విఘ్నులంతా. అది కొనకు కూడా కాదు కదా, కొన కాదు, మధ్యలో ఒక్క బ్లాక్లో కూడా మధ్యలో వాళ్ళు కొనకైందంటే సరే, కొనకైందంటే నిజంగానే ఇసుక పోయిందో వంగింది అనుకుందాం. అవును. ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్గా బ్యారేజీల మీద బాగా నాలెడ్జ్ ఉన్న నిపుణులు చైనాలో ఉన్నారు, వేరే దేశాల్లో కూడా ఉన్నారు. చైనా వాడైతే కొంచెం కరప్టెడ్ కాదు, మ్యానిపులేట్ చేయడం సాధ్యం కాదు, కల్చర్ అది. వాళ్ళని ఎవరైనా పిలిపించి దీని మీద టెక్నికల్గా లోతు ఎంక్వైరీ చేసి, లేకపోతే ఎస్ఐఓ సిఐఓ ఎంక్వైరీ చేస్తే తేలేదు కాదు, ఇది ఫైల్ క్లోజ్ చేస్తారు. అది వాళ్ళు నిపుణులు వస్తేనే తెలుస్తుంది ఏమైంది అనేది. చూద్దాం. మీరు కొన్ని ప్రూఫ్స్ అయితే ముందర పెడుతున్నారు, జనం ముందు, ప్రభుత్వం ముందర. ఎంత చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మేడిగడ్డ పేల్చిండ్రా, ఇదంతా పిచ్చి వాదన అంటే కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి దీనికి, డేట్స్, తర్వాత జరిగిన పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఏం జరిగిందో దేవునికి ఇరుక. బట్ దీన్ని ఎట్లా తేలుస్తారో, ప్రకృతి బయట పెడుతుందా, ఎట్లా బయట పడుతుందో చూద్దాం మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్.